మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ భారత్ కేంద్రంగా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు. అందులో భాగంగా అమెరికా మిడ్ టర్మ్ ఇంటీరియం ఇది వాణిజ్య ఒప్పందం, అదేవిధంగా మయన్మార్ పర్యటన, భారత్ అధ్యక్షతన జరిగినటువంటి బ్రిక్స్ సమావేశం, అదేవిధంగా రుద్రం 2 ఏదైతే మిసైల్ ఉందో దాని లాంచింగు, అమెరికా హౌస్ ఏదైతే వార్ను ఇరాక్ వార్ విషయంలో ఇచ్చిన తీర్మానం, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. నమస్తే ఆదిత్య కృష్ణ గారు. నమస్తే ఆదిత్య కృష్ణ గారు, ఈ వారం ముఖ్యంగా భారత్లో చాలా కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి ఏంటంటే, అమెరికాతో మనం ఇంటీరియం ట్రేడ్ ఇంపాక్ట్ అనేది ఒకటి చేసుకోగలిగాం. దీని మీద చాలా రకాల ఆశలు చాలా ఉన్నాయి. అంటే ఇది ఒక పెద్ద డీల్ కాబోతోంది అసలు, అది ఇది అని చెప్పి చాలా రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి అమెరికాకు మనకు మధ్య జరిగిన ఈ మిడ్ టర్మ్ ప్యాక్ట్ ఏంటి, దాని ప్రయోజనాలు భారతదేశానికి ఎలా ఉండబోతున్నాయి? అంటే ముందర మనం చూసాం దట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అన్నారు, యుఎస్కి భారత్కి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది అని అన్నారు. కింద నెల కూడా మన వైపు నుంచి చాలా మంది డిప్లొమాట్స్, తర్వాత జయశంకర్ జీ వీళ్ళందరూ కూడా యుఎస్ వెళ్ళి ఒక ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. ప్రస్తుతానికి అది అయ్యే లోపల ఒక ఇంటరిమ్ ట్రేడ్ ప్యాక్ట్, ఇంటరిమ్ అంటే దీని మధ్యలో జరిగేది ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. అది వాళ్ళ అంబాసిడర్ సెర్జియో గౌర్ గారు, అట్లాగే మనకు కూడా మన పీయూష్ గోయల్ గారు, కామర్స్ మినిస్టర్, ఆయన కూడా అనేది ఏంటంటే 99% అయిపోయింది, 1% మిగిలింది, అది జస్ట్ టెక్నికాలిటీస్ ఇవి అవి కామాలు పుల్ స్టాపులు తప్ప. కరెక్ట్ అని అన్నారు. కరెక్ట్, పీయూష్ గోయల్. కరెక్ట్. సో దీంట్లో ఇంతకు ముందర అట్లీస్ట్ డొనాల్డ్ ట్రంప్ అప్పుడు ఓపెన్గా అని చెప్పింది, మన వైపు నుంచి ఇంకా అది ఓపెన్గా అనలేదు. కానీ వాళ్ళ వైపు నుంచి ఏమన్నారంటే, భారత్ మన నుంచి దాదాపుగా $500 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రేడ్ చేస్తారు. అంటే $500 బిలియన్ మనకి ఇస్తారు, ఇచ్చి మన నుంచి అమెరికా. కరెక్ట్. సో ప్రస్తుతానికి మనం డేటా చూసుకుంటే దాదాపుగా భారత్కిను యూఎస్కి $135 బిలియన్ అట్లా ఉంది. దాంట్లో కూడా ఎట్లా ఉందంటే, మేజర్గా వాళ్ళది ఒక $45 బిలియన్ వాళ్ళకి వెళ్తుంది, మిగతా అదంతా మన వైపే వస్తుంది మెజారిటీ. రైట్, ఆల్మోస్ట్ 85 to 90 బిలియన్ మనకు వస్తుంది. సో పెద్ద ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. సో యూఎస్కి నిజం చెప్పాలంటే అందరితో ఉంటుంది ట్రేడ్ డెఫిసిట్, చైనాతో ఉంది, మనతో ఉంది. మనకు వచ్చేసరికి యూఎస్కి వచ్చేసరికి మన ఒక సర్ప్లస్ అనేది మనకు వస్తుంది. అది బ్యాలెన్స్ చేసే ఉద్దేశం అనేది ఉంది వాళ్ళకి. ఓకే. సో మనం వాళ్ళ నుంచి మేజర్గా ఏం తీసుకుంటున్నామంటే, మనం రకరకాల ఆయిల్స్, లేకపోతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లాంటివి, పిస్టాషియోస్ లాంటివి, అవి ఇట్లాంటివి సమ్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సోయా బీన్స్ ఇవన్నీ మన నుంచి వాళ్ళకి వెళ్ళేవి, టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్, జెమ్ స్టోన్స్, ఇవన్నీ చాలా అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఇవన్నీ వాళ్ళ వైపు కూడా చాలా వెళ్తున్నాయి. ఈసారి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నట్టు అంటే, మీరు ఇంకొంచెం డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కూడా పెంచుకోండి, మా నుంచి డూ సంథింగ్, $500 బిలియన్ టార్గెట్ చేయండి ఇన్ 5 years. అంటే సంవత్సరానికి $100 బిలియన్ వర్త్ బిజినెస్ అయినా మినిమం చేయండి. సో ఇదొకటి పుష్ చేసి, మేబీ దాంట్లో ఒకటి ఎనర్జీ రిలేటెడ్ డెఫినెట్గా పుష్ చేస్తున్నారు. అందుకని మార్కో రూబియో కూడా మనం వచ్చినప్పుడు ఎనర్జీ రిలేటెడ్ డిస్కషన్స్ పెట్టారు, మా నుంచి మీరు ఇంకా తీసుకోవాలన్నట్టు అన్నారు. దానికి మనం కూడా వెంటనే వెనిజులా ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చారు ఇండియాకి. కరెక్ట్, ఆయన కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఆయిల్ గురించే మాట్లాడి ఉంటారు. కరెక్ట్. సో మార్కో రూబియో డెఫినెట్గా మా నుంచి ఆయిల్ అనేది మీరు తీసుకోలేదు, ఎనర్జీ తీసుకోండి అన్నారు. మనం కూడా దానికి తెలివిగా ఏమన్నామంటే, అంటే భారత్ దాని ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తుంది, డైవర్సిఫై చేస్తున్నాము, విల్ సీ వాట్ హ్యాస్ టు బి డన్ అన్నట్టు అన్నారు. కమిట్మెంట్ ఇంకా ఓపెన్గా ఇవ్వాలి. అట్లాగే డిఫెన్స్ ఇంతకు ముందర F-35 కొనమని చాలా ప్రెషర్ వచ్చింది మనకి. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్ కూడా ఒకవైపు ఈ టెర్రరిస్టులకి మనకి మధ్యలో జరుగుతుంటే, ఇంకోవైపు ఇంకో బ్యాటిల్ ఏంటి, అక్కడ లాక్హీడ్ మార్టిన్ F-35 వాళ్ళకి, రఫేల్కి మధ్యలో కూడా ఒక డసాల్ట్ వాళ్ళ రఫేల్ మధ్యలో కూడా ఒక ఎకానమిక్ ఫైనాన్షియల్ బ్యాటిల్ జరుగుతుంది. దట్ అందుకని వాళ్ళు కూడా నంబర్స్ ఇన్ఫ్లేట్ చేయటం, మేబీ 4 పడిపోయాయి, 6 పడిపోయాయి, రఫేల్స్ పడిపోతున్నాయి, F-35 నిలబడుతుంది, ఇవన్నీ ఒక నరేటివ్ నడిపారు. నరేటివ్ నడిపిన వెంటనే ఒక నెలలో మనం చూసాం F-35 ఒకటి గ్రౌండ్ అయ్యి మన దగ్గర కుర్చీలోనే ఎక్కడో ఆగిపోయింది. నెల 2 నెలలు అక్కడ ఉండిపోయింది. కరెక్ట్. ఇంకొకటి 2 ఇన్స్టెన్స్లో మనం ట్రాక్ చేసాం, మన ఎయిర్ స్పేస్ ట్రాక్ చేసి ఏంది తిరుగుతున్నామని. సో F-35 కూడా వాళ్ళు అనేది ఏంటి, దట్ వీఆర్ స్టెల్త్, కంప్లీట్ 100% స్టెల్త్, ఎవరు మమ్మల్ని డిటెక్ట్ చేయలేమంటారు. కానీ మనం ఓపెన్గా మీరు అక్కడ ఉన్నారు, కొంచెం దిగండి అన్నాం. ఇన్ఫాక్ట్ ఇరాన్ వార్లో కూడా జరిగింది. అవును. సో ఇరాన్ వాళ్ళు ఓపెన్గా వాళ్ళు కొన్ని మిసైల్స్ ను టార్గెట్ చేసి కొట్టారుగా. కరెక్ట్. సో రెడార్ బేస్డ్ స్టెల్త్ వర్క్ అవ్వకపోయినా F-35 ఉన్న హీట్ వల్ల అది ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ కనబడిపోతుంది. సో అదొక వీక్ పాయింట్ తెలిసింది. సో బట్ ఇనవే వాళ్ళు ఏం పుష్ చేస్తున్నారు, ఏదైనా కూడా కొనండి F-35 అన్నట్టు పుష్ చేస్తున్నారు వాళ్ళు. సో డిఫెన్స్ అండ్ ఎనర్జీ నుంచి వాళ్ళు పెంచే ప్రయత్నాలు ఉన్నారు.
మేబీ దాని వల్లనే డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ అబ్బాయి ఐ థింక్ బ్యారెన్ ట్రంప్ అతను వచ్చి ఇక్కడ అంబానీస్ని కలిసి మీరు ఒక రిఫైనరీ యూఎస్లో పెట్టండి అన్నారు. సో మోస్ట్ లైక్లీ అక్కడ రిఫైనరీ పెట్టి అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేసి అది భారత్ తీసుకునేటట్టు మరి ఏదన్నా కూడా చేయొచ్చు వాళ్ళు. సో ఎసెన్షియలీ ట్రేడ్ డీల్ దీని మీద నడుపుతున్నారు. బికాజ్ వీ నో యుఎస్ ఎకానమీ ఈజ్ ఆల్సో మెస్, భారతీయ ఎకానమీ కూడా కొంచెం చిన్నగా కొంచెం ఇబ్బందుల్లో ఉంది. సో బికాస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఇవన్నీ, సో ఇవంతా ఒక యాంగిల్లో నడుస్తుంది. యా, మన భారత అధ్యక్షతని ఈసారి బ్రిక్స్ సమావేశాలు జరిగాయి. యాక్చువల్గా అంటే ఒకవైపు యుద్ధ వాతావరణం, ఇంకోవైపు ఆర్థిక సంక్షోభాలు, ఇంకా ఇట్లా ప్రపంచమంతా ఏదో ఒక దీంట్లో ఒక ఫోబియాలో ఉన్న టైంలో మన ఇండియా దానికి అధ్యక్షత వహించింది. సో ఈ బ్రిక్స్ సమావేశాల వల్ల మన దేశానికి వచ్చే భరోసా ఏదైనా ఉందా? దానివల్ల అంటే భారతదేశానికి బ్రిక్స్ సమావేశాలకు అధ్యక్షత వహించడం వల్ల ఇగో ఇది వస్తుంది అని చెప్పగలిగే ఏమన్నా ఉన్నాయా? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది ఈ ప్రెసిడెన్సీ చైర్ అనేది వచ్చేసరికి రొటేట్ అవుతూ ఉంటుంది మెయిన్ బ్రిక్స్ స్టేట్స్ మధ్యలో, ప్రతి సంవత్సరం ఒకటికి వెళ్తూ ఉంటుంది. అట్లా ఈసారి భారత్కి వచ్చిన ఎందుకంటే మీటింగ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు, ఈ రోజుతో అయిపోయింది. కరెక్ట్. కానీ దీంట్లో కూడా మీరు చూస్తే ఇందాకటి క్వశ్చన్తో మనం లింక్ చేసుకొని చూస్తే భారత్కి ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తుంది. బ్రిక్స్లో యూఎస్ లేదు, బ్రిక్స్లో ఉంది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అది కాకుండా వేరే ఇప్పుడు యూఏఈ, ఇరాన్ ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా మీరు గమనిస్తే బ్రిక్స్ ఏమంటుంది, మనందరం ఒక బ్లాక్ లాగా బిహేవ్ చేద్దాం, ఈస్టర్న్ సైడ్ కూడా మనందరం వరల్డ్కి ఈస్ట్లో ఉన్నాం కాబట్టి ఒక సింగిల్ బ్లాక్ లాగా పనిచేద్దాం. ఇన్ఫాక్ట్ ఒక రిజల్యూషన్ ట్రై చేశారు, బ్రిక్స్ నేషన్స్ అని మన లోకల్ కరెన్సీస్తో ట్రేడ్ చేసుకుందాం అన్నారు. కరెక్ట్. దానికి భారత్ ఏమంది, కాదు కొంచెం యూఎస్ డాలర్స్ కూడా చేద్దామని అన్నట్టు అన్నాం, కొంచెం ప్రో యూఎస్ స్టాన్స్ తీసుకున్నాం. అక్కడ ఒత్తిడి వచ్చి ఉండొచ్చు, మేబీ 100% ఒత్తిడి ఉంటుంది. ప్లస్ ఒత్తిడితో పాటు ఏంటంటే మనం కూడా బ్యాలెన్సింగ్ చేసే ఉద్దేశంలో మనం ఉన్నాం. రెండోది వాళ్ళు ఏమన్నారు, ఇరాన్ మీద యుఎస్ చేసే వార్ మీద మనము ఒక రిజల్యూషన్ పెడదాము, అందరం కలిసి ఒక స్టేట్మెంట్ ఇద్దాం అన్నారు. వింతగా ఏంటి, ఈ బ్రిక్స్ మెయిన్ నేషన్స్ కాకుండా మీకు యుఏఈ, ఇరాన్ కూడా ఉంది. దాంట్లో యుఏఈ, ఇరాన్ ఒకరు పడదు మళ్ళీ, రైట్? దాంట్లో కూడా భారత్ ఏమంది, మేమైతే ఒప్పుకోవట్లేదు స్టేట్మెంట్ అన్నాం. సో ఎసెన్షియలీ యూఎస్కి సాఫ్ట్ కార్నర్ చూపించి బ్రిక్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ట్రై చేస్తున్నాం. దీనికి మనకి యూఎస్ ఏం చేస్తుంది రివార్డ్గా, అప్పట్లో 50% రేట్ టారిఫ్ అన్నారు, తగ్గించామన్నారు, ఇప్పుడు తగ్గించి 18% అన్నారు. దానిపైన నిన్న రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఏంటి, భారత్ మీద, చైనా మీద ఇంకొక 12.5% అడిషనల్ టారిఫ్ పెడుతున్నాం అన్నారు. ఎందుకంటే మీరు అక్కడ లేబర్ లాస్ ఏదో కొంచెం వైలేట్ అవుతున్నది, అక్కడ మీరు సరైన ట్రీట్మెంట్ చేయట్లేదు లేబర్స్కి, దానివల్ల ఇంకో 12.5% టారిఫ్ అంటున్నారు. సో ఒకవైపు మీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటున్నారు, ఇంకోవైపు వచ్చేసరికి మీరు మాకు ప్రోగా ఉండండి, బ్రిక్స్లో మా వ్యతిరేకంగా వెళ్ళకండి అంటున్నారు, ఇంకోవైపు టారిఫ్ మీద టారిఫ్ వేసుకుంటూ పోతున్నారు. సో మన వైపు ఎంత ప్రెడిక్టబుల్గా మనం మల్టీపోలార్, మల్టీ అలైన్డ్గా చేస్తున్నా కూడా యూఎస్ వైపు నుంచి ఇంకా కూడా కొంచెం ఇట్లాంటి హికప్స్ వస్తూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నిన్ననే అన్నారు, ఏమన్నారు, ఒక 1% ట్రేడ్ డీల్ అవుతుందన్నారు, అంటూనే వచ్చి 12.5% టారిఫ్ అనేసారు డొనాల్డ్ ట్రంప్. సో ఎసెన్షియల్లీ ఒక కన్ఫ్యూజన్ లాగా నడుస్తున్నది. దీంట్లో నా ఉద్దేశంలో మనం కొంచెం బ్రిక్స్ మీద ఎనీవే కొంచెం సాఫ్ట్ కార్నర్ అనేది అట్ సమ్ లెవెల్ చూపియాలి. ఎందుకంటే ఆల్ సెడ్ అండ్ డన్ యుఎస్ మనకి ఆన్ అండ్ ఆఫ్, అంటే అప్పట్లో కేజ్రీవాల్ గారు పెట్టిన ఆడ్ ఈవెన్ స్కీమ్ లాగా ఒక రోజు సపోర్ట్, భారత్కు నమ్మకూడని మిత్రుడు, అది నమ్మలే కానీ నమ్మకూడని మిత్రుడు అంతే. వాళ్ళు ఏంటంటే ఎలైస్, స్ట్రాటజిక్ ఎలైస్, ఇవాళ ఉంటారు రేపు ఉండరు. రష్యా అట్లా కాదు, మనకి కన్సిస్టెన్స్ గా రష్యా ఎప్పుడు కూడా సపోర్టివ్ గానే ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు నెహ్రూ కొంచెం కమ్యూనిస్ట్ టెండెన్సీస్ అంటారు, మరి అప్పుడున్న రష్యా ఇవాళ మోదీ చేత కూడా రష్యా క్లోజ్ గానే ఉంటుంది. సో వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. మనం ఈ ఆయిల్ క్రైసిస్ ఇంత సమర్థవంతంగా ఎదుర్కొన్నామంటే రష్యా సహకారం అని చెప్పాలి. కరెక్ట్. అంటే అక్కడి నుంచి మనకి చీప్ గా రావడము డెఫినెట్లీ. సో అది డెఫినెట్గా ఉంది మనకి. సో ఇన్ఫాక్ట్ మనకు కూడా ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎవరైనా ఉంటే చైనాతో పాటు మనకి రష్యాతో కూడా ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అదంతా ఇట్స్ బికాస్ ఆఫ్ ఎనర్జీ ఇంపోర్ట్స్తోనే ఉంది మనకి. సో ఇంకోటి ఏంటి, మనకి చైనా, రష్యా కూడా కల్చరల్లీ కూడా మనకి బాగా కొంచెం అలైన్ అయి ఉంటాయి, సివిలైజేషన్ అలైన్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం న్యూస్లో చూసినా మన నెదర్లాండ్స్ వాళ్ళు కాపర్ ప్లేట్స్ తిరిగి ఇచ్చేసారు, లేకపోతే ఇటలీ నుంచి ఏవో కొన్ని మనకి ఆర్టిఫాక్ట్స్ తిరిగి వస్తాయి. ఎప్పుడు జనరల్గా ఇవి మనకి చైనా నుంచి, రష్యా నుంచి అంత వినబడవు, కల్చరల్లీ స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఏం ఆర్టిఫాక్ట్స్ వాళ్ళు మేబీ ఇల్లీగల్ స్మగ్లింగ్ వెళ్ళే ఉంటాయి, కానీ వాళ్ళు ఏమి ఆక్రమించుకోవటాలు అట్లాంటివి అన్నట్టు హిస్టారికల్గా మనకి ఏం లేవు. మనకి దాడులు కూడా యూరోపియన్ దాడులు జరిగాయి, లేకపోతే మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా నుంచి దాడులు చేశారు. కానీ చైనా నుంచి వచ్చి ఇప్పుడు రీసెంట్గా సరే బార్డర్స్ కమిషన్స్ పక్కన పెడితే సివిలైజేషన్ కల్చరల్ లెవెల్ మన మీద దాడి జరిగినట్లు లేదు. సో బ్రిక్స్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బ్యాలెన్స్ ఇట్. యుఎస్ ఏం చేస్తుంది, చైనా వాళ్ళకి డైరెక్ట్ థ్రెట్, రష్యా వాజ్ ద పాస్ట్ థ్రెట్, భారత్ ఇస్ ద ఫ్యూచర్ థ్రెట్. ఆ మూడు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ థ్రెట్ యుఎస్కి బ్రిక్స్లో కలిసి ఉన్నారు. అందుకనే డెఫినెట్గా వాళ్ళు బ్రిక్స్ని బాగా కన్నేసి ఉంచుతారు, అది వీక్గా ఉండాలని ప్రయత్నిస్తారు, అనేక ఒత్తిడి పెడతారు. మనం భారత్ పావుగా ఉపయోగపడమే కొంచెం విషాదకరం. కరెక్ట్ అంతే కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఉన్నా కూడా ఐ థింక్ సమ్ లెవెల్ ఆఫ్ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతున్నది. అండ్ మనం అందుకనే ఒక ప్రెసిడెంట్గా ఉన్నా కూడా మనకి 100% దాంట్లో గెయిన్ వచ్చేటట్టు అంత చేటు ఏమీ ఉండకపోవచ్చు.
ఇప్పుడు ఎందుకు మనం ఇంత మెతక వైఖరి యుఎస్ విషయంలో అంటే గతంలో చాలామంది ప్రధానులు ఉన్నారు, చాలామంది చాలా డేర్ అండ్ డాష్, ఈవెన్ ఇందిరాగాంధీ గారు కూడా డేర్ అండ్ డాష్గా మీ పని మీరు చూసుకోండి అని చెప్పిన ఒక ఉమెన్ ప్రధాని అలా చెప్పగలిగినప్పుడు ఇంత స్ట్రెంగ్త్ ఉండి ఇంత మెజారిటీ ఉండి థర్డ్ టైం కూడా పవర్లోకి వచ్చిన మోదీ ఎందుకు యుఎస్కు అంత అణిగిమణిగి ఉంటున్నాడు, ఏం చెప్పినా తలూపుతున్నాడు, ఏంటి ఆ వీక్నెస్ అసలు ఎందుకు? అంటే ఒక జాతి ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు కూడా కాదని అమెరికా ప్రయోజనాల పట్ల కాదనలేనంత నిస్సహాయత ఎందుకు వచ్చింది మోడీకి? అంటే ఇది మోదీజీనే కాదు కదా, ఇన్ఫాక్ట్ యూపీఏ 1 యూపీఏ 2 కూడా ఇదే పరిస్థితి మనకి. ఇంత లేదు మరి, ఇంత అధ్వానంగా అయితే లేదు. అంటే అట్లా అని చెప్పడానికి కాదు. ఇప్పుడు మన్మోహన్ గారి మీద చాలా జోకులు వేసేవాళ్ళండి, ఆయనకు మాటలు లేవు, రిమోట్ పిఎం అని. అలాంటి వ్యక్తి కూడా చాలా చాలా విషయాల్లో అణు ఒప్పందం తీసుకోండి కావాలంటే, అప్పుడు అట్లాంటివన్నీ వాళ్ళు ధైర్యంగా చేశారు. యూపీ హయాంలో కదా చేసింది. అంటే మనం ఏదన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే 1991 నుండి యుఎస్ చెప్పినట్టే దాదాపు చేయాల్సి వస్తున్నది. ఇన్ఫాక్ట్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది చైనాను యూఎస్ చెప్పాల. యుఎస్ వాళ్ళు చెప్పి మీరు అది చేస్తారే చేయరా, లేకపోతే మీ ఎకానమిక్ క్రైసిస్ మేము హెల్ప్ చేయమనేసరికి ఇంకా మనకి ఆప్షన్ లేక, అప్పట్లో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉండగా, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ లాగా ఉండగా, మనము అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక సోషలిస్ట్ బ్లాక్ నుంచి మనం బయటకు వచ్చి, అండ్ ఏం మారిందో చూడాలి. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా యుఎస్ఎస్ఆర్ వాజ్ అ సూపర్ పవర్ లాగానే ఉండేది, ఢీ కొడుతున్నది యుఎస్కి. వీ నో దట్ కోల్డ్ వార్ ఎరా అయిపోయిన తర్వాత లేట్ 80s 89 కల్లా యుఎస్ఎస్ఆర్ వాజ్ ఫినిష్ అయిపోయి భారత్కు మీరు చూస్తే మన ఫారిన్ రిజర్వ్స్ కూడా అప్పుడు ఐ థింక్ హార్డ్లీ $1 బిలియన్ కూడా మిగల ఫారిన్ రిజర్వ్స్. అటువంటి క్రైసిస్ సినారియోలో అండ్ యుఎస్ ఫుల్ అప్పట్లో ఒక విశ్వరూపం లెవెల్లో వెళ్ళిపోయింది. యుఎస్ఎస్ఆర్ సక్సెస్ఫుల్గా బ్రేక్ అయిపోయింది, యుఎస్ఏ ఇంకా నిలబడింది, అన్ని రకాల జియో పొలిటికల్ ఇంజనీరింగ్ చేసేస్తుంది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వైపు కూడా ఆక్రమించుకొని రష్యాను ధర్మేసింది. ఇవన్నీ అప్పుడు కోవర్ట్ వార్ఫేర్ కూడా మొదలుపెట్టింది. ఒకవైపు అల్ ఖైదాని గ్రూమ్ చేయటం, ఇంకోవైపు తాలిబాన్ని గ్రూమ్ చేయటం, ఇవన్నీ కంప్లీట్ ఫుల్ పవర్లో ఉంది. అదే టైంలో ఏం చేసింది, ఒకవైపు భారత్ని ఇట్లా బూ చేయడమే కాకుండా చైనాను కూడా బూ చేసింది. చైనాని ఏం చేసింది, మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేయండి, మాకు ఇవన్నీ కావాలి మీరు చేయండి అని చెప్పి వాళ్ళు చైనా వాళ్ళ డ్రాగన్ అంటున్నామంటే చాలా మటుకు అది యుఎస్ఏనే పెంచి ఆ పాయింట్కి పట్టుకొచ్చింది. ఒక పాయింట్ తర్వాత బియాండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది చైనాతో. అది వాళ్ళు మొన్న అన్నారు భారత్తో, మిమ్మల్ని హెల్ప్ చేస్తాం కానీ ఎప్పుడు కూడా ఆ తప్పు ఇంకోసారి చేయము, అట్లా మమ్మల్ని ఢీ కొట్టే లెవెల్లో తీసుకెళ్ళనివ్వము అన్నట్టు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మోదీజీ అనే కాదు, ప్రపంచంలో ఎవరైనా కూడా యుఎస్ఏతో కొంచెం జాగ్రత్తగానే డీల్ చేస్తున్నారు. మీరు గమనిస్తే ఏ దేశంలో ఎవరికి ఆ దమ్ముంది ఇప్పుడు వెళ్ళిపోయి డిసగ్రిమెంట్ ఉన్న వెంటనే, ఇప్పుడు వెనిజువేలా లాంటి దేశంలోకి వెళ్ళిపోయి ఆ డైరెక్ట్ గా ప్రెసిడెంట్ తీసుకొని ప్లేన్లో ఎక్కించి పట్టుకెళ్ళిపోయారు. కిడ్నాప్ చేశారండి పాపం, దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసేసారు, ఫోటోలు తీసి మరి హ్యూమిలియేట్ చేస్తూ మరి కిడ్నాప్ చేసి కట్టేసి ఫోటోలు రిలీజ్ చేసి, అది ఎవరిని చేయలేకపోయారు. ఆ కంట్రీ ఏం చేస్తున్నాయో అసలు ఎవరికి అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే అంత ఆ పవర్ లో ఉంది ఇప్పుడు యుఎస్ కి, ఎకానమికల్ గా అయినా, మిలిటరీలో అయినా, లేకపోతే ఈ సాఫ్ట్ పవర్ లో అయినా, లేకపోతే ఇట్లాంటివన్నీ. చాలా మంది అంటారు ఐసిస్ కూడా గమనిస్తే వాళ్ళు యుఎస్ మీద, వాళ్ళు ఇజ్రాయెల్ మీద, వీటి మీద ఎక్కువ దాడులు చేయరు, మిగతావన్నీ యుఎస్ కి అగేన్స్ట్ కూడా దేశాలన్నింటి మీద దాడులు జరుగుతుంటాయి. సో ఆ లెవెల్లో వాళ్ళు విస్తరించకపోయారు. అందుకని చైనా కూడా ఇప్పుడు టైవాన్ కొట్టి తీసేసుకోవచ్చు కదా, ఎందుకు భయపడాలి? కానీ ఏంటంటే దే నో వాట్ యుఎస్ఏ ఇస్ కేపబుల్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వెయిట్ ఫర్ ద టైం. అదే దురంధర్ సినిమాలు అంటారు, సబర్ ఆర్ నజర్ అంటారు. ఇది పాకిస్తాన్కే కాదు, యుఎస్ఏ విషయంలో కూడా అప్లై అవుతుంది. వెయిట్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నెహ్రూ గారి టైంలో ఏంటంటే నాన్ అలైన్డ్ మూవ్మెంట్ లాగా ఉన్నాం, ఎవరి పక్షంలో లేము, ఎటువంటి యుద్ధాన్ని సపోర్ట్ చేయము, పీస్ఫుల్గా ఉంటాం అన్నట్టు అన్నాం. కానీ గ్లోబల్ పాలిటిక్స్ అట్లా వర్క్ అవ్వదు. కానీ కాబట్టి ఇందిరాగాంధీ వచ్చినప్పుడు వీ హ్యాడ్ టు ఈవెన్చువల్లీ టేక్ అ సైడ్. అది మనం తీసుకోవడం కాదు, యుఎస్ మన మీద పెట్టిన ఒత్తిడి వల్ల మనం చిన్నగా రష్యా సైడ్కి పుష్ అయ్యాం. బికాస్ రష్యా సైడ్ విల్ హెల్ప్ యూ. యుఎస్ఏ ఓపెన్ గా పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది, ఇవాళ కూడా చేస్తూనే ఉంది, ఇప్పుడు కూడా చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు చిన్నగా ఏంటి, మన్మోహన్ సింగ్ జీ టైం వచ్చేసరికి కూడా ఏమైందంటే అప్పటికి ఒక రియలైజేషన్ వచ్చింది, నాన్ అలైన్ మూవ్మెంట్ అంత చేయడం వర్క్ అవ్వదు, మేబీ పొలిటికల్గా చెప్పొచ్చు కానీ వర్క్ అవ్వదు. అట్లాగే ఒక సోవియట్, ఒక రష్యన్ కమ్యూనిస్ట్ బ్లాక్ ప్యూర్గా వెళ్తే వర్క్ అవ్వదు. చిన్నగా మనం మల్టీ అలైన్లోకి వెళ్ళాలి అని అప్పుడు మొదలైంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంది. మోదీజీ వచ్చేసరికి ఆ ఫారిన్ పాలసీస్ అని ఎస్టాబ్లిష్ అయ్యి నవ్ వీఆర్ అ మల్టీ అలైన్డ్ నేషన్. యుఎస్ చెప్పింది వింటున్నాం, కొన్ని యుఎస్ చెప్పింది అగేన్స్ట్కి వెళ్తున్నాం. అట్లాగే చైనాను రష్యాతో సపోర్టివ్గా ఉన్నాం, ఎక్కడ మళ్ళీ చైనా రష్యాతో డిస్టెన్స్ ఉంచాలో ఉంచుతున్నాం. ఇరాన్ వార్లో వాట్ ఎవర్ శాంక్షన్స్ ఆర్ దేర్ చాలా మటుకు ఒప్పుకున్నాం. కానీ చాబహార్ పోర్టు దగ్గర మనం యూఎస్తో మాట్లాడి వేవర్ తెచ్చుకున్నాం మనం. అది మొన్న April 2026 ఎక్స్పైర్ అయింది, ఇంకా రెన్యూ అయినట్లేదు అది. సో ఇట్లాంటి విషయాలు ఏం చేస్తున్నాం, ఇరాన్తో రిలేషన్ వి వాంట్, ఇరాన్తో గుడ్ రిలేషన్ అంటే రష్యాతో గుడ్ రిలేషనే, కానీ యూఎస్తో మాట్లాడి డిప్లొమాటిక్గా చేసాం. సో ఇప్పుడు మోదీజీ చెప్పింది నేనేమంటున్నానంటే మనం కేర్ఫుల్ ఒక డీలింగ్ జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే డీలింగ్ చేయాలి, ఎందుకంటే మనం డెఫిసిట్లో ఉన్నాం, ఎనర్జీ డిపెండెన్స్ బయట బాగా ఎక్కువ ఉంది. బట్ ఐ థింక్ ఒక 20 to 30 yearsలో మన థోరియం పవర్డ్ రియాక్టర్స్ కంప్లీట్గా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ వర్కౌట్ అయ్యి థోరియం పవర్డ్ నేషన్ అయిన తర్వాత, ఆయిల్ డిపెండెన్స్ తగ్గిన తర్వాత న్యాచురల్గా వీ విల్ నాట్ బీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అప్పటికల్లా యూఎస్ కూడా ఏమవుతుంది, చాలా ఇంప్లోజన్ అవుతున్నది.
యూఎస్లో కూడా అనేక బైపార్టిజన్గా అవుతున్నాయి, డిఫరెన్సెస్ జరుగుతున్నాయి. చైనా బాగా అగ్రెసివ్గా ముందుకెళ్తుంది. అందుకని మనం కూడా ఏంటి, రేపు మాపు చైనా రైజ్ అవుతుంది కాబట్టి కొంచెం వాళ్ళతో నీట్గా మెయింటైన్ చేయాలి. సో ఆ మెయింటైన్ చేసే అవకాశం ఎక్కడ, బ్రిక్స్ ద్వారానే రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ, బైలేటరల్ ట్రేడ్ మెయింటైన్ చేసుకుంటూ. నిజం చెప్పాలంటే ఫారిన్ పాలసీ వైజ్ మన్మోహన్ సింగ్ జీ నుంచి మోదీజీకి అంత పెద్ద డ్రిఫ్ట్ అయినట్టు నాకు అనిపించట్లేదు. ఇప్పుడు మనం అంటున్నాం మోదీజీ ఈజ్ వెరీ అసర్టివ్ అంటున్నాం, కానీ దానికి పునాదులు పెట్టింది ఆయనే. ఇప్పుడు నిజం చెప్పాలంటే న్యూక్లియర్ శాంక్షన్స్ మన మీద ఉన్నాయి. అది మన్మోహన్ సింగ్ జీ ఉన్నప్పుడు యుఎస్ వాళ్ళతో మాట్లాడి ఎంతో నెగోసియేషన్స్ చేసిన తర్వాత మనకి రిలీఫ్ వచ్చి దాదాపు 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నట్టున్నాయి మనకి. దాంట్లో 15 మాత్రం వి సెడ్ మీ కండిషన్స్ కింద ఉంటాయి, బట్ 7, 8 అది మేము మీ కండిషన్స్ కింద పెట్టము, మీ అటామిక్ ఎనర్జీ వాచ్ కింద పెట్టము, అది మేము కావాల్సింది చేసుకుంటాం అన్నట్టు మన్మోహన్ సింగ్ జీ టైంలోనే అన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ హోమీ జహాంగీర్ బాబా గారు జవహర్లాల్ నెహ్రూ గారి టైంలోనే ఈ 3 స్టేజ్ రియాక్టర్ ఆలోచించారు, కన్సీవ్ చేశారు. అది మోదీజీ టైం అప్పుడు అది ఇంప్లిమెంట్ అవుతుంది. వాట్ క్రెడిట్ కెన్ బి గివెన్ టు మోదీజీ ఏంటంటే గుడ్ పాలసీస్ ఏమున్నాయో అవి ఏమి తీలే, అది కంటిన్యూయేషన్లోనే ఉన్నాం. సో యూపీఏ ఎరాలో ఉండే మల్టీపోలార్ వరల్డ్ ఇంకా ఇవాళ కూడా నడుస్తున్నది, ఇంకా బెటర్గా నడుస్తుంది. ఇంకోటి దీనికి సంబంధించి అమెరికా ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ఏం జరగబోతుంది మనకి అదనంగా? అంటే మనకి ఇప్పటి వరకు మన ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి, దిగుమతులు తక్కువ ఉన్నాయి. అంటే మనకు వచ్చేది ఎక్కువ ఉంది, వాళ్ళకు మన నుంచి పోయేది తక్కువ ఉంది అనేది కదా వాళ్ళ ఫీలింగ్. సో దాన్ని ఈక్వల్ చేయాలనేది వాళ్ళ ప్రయత్నం. దీనివల్ల భారత్కు నష్టమే కదా, నా లాభం ఏముంటుంది? డెఫినెట్గా మనకి టు సమ్ ఎక్స్టెంట్ నష్టాలు ఉంటాయి. కానీ అందుకనే వాళ్ళు ఏమంటారు, మీరు తెలుగుగా ఆలోచించుకోండి. ఏం ఆలోచించుకోవాలి, మీరు రష్యా నుంచి ఇంపోర్ట్ చేయడం ఎందుకు, ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేయడం ఎందుకు? వెనిజువేలా ఉంది కదా, వాడు 20 రూపాయలకి ఇస్తాడు లీటర్ డీజిల్, ఇప్పుడు ఇవ్వట్లేదుగా. ఇప్పుడు వాళ్ళు నువ్వు ఇస్తావా, నువ్వు 110 రూపాయలు, నువ్వు 100 రూపాయలు చెప్తాను. రష్యా అట్లా ఎందుకు ఇచ్చింది? శాంక్షన్స్ వల్ల ఇచ్చింది. ఏమండి, నువ్వైతే ఇవ్వవు కదా, నీకు శాంక్షన్స్ ఉండవు, నువ్వు ఇవ్వవు కదా. కరెక్ట్ ఇవ్వరు. కానీ తను ఏమంటాడంటే, తను దట్ ఎండ్ ఆఫ్ ద డే శాంక్షన్స్ వల్ల మీరు ఇల్లీగల్గా, అంటే ఇల్లీగల్ అని వాళ్ళు అంటారు, ఇల్లీగల్గా మీరు తీసుకున్నారు శాంక్షన్స్ వ్యతిరేకంగా. ఇరాన్ వారు ఉన్నప్పుడు రష్యా మీద రిలీఫ్ పెట్టాడు. రిలీఫ్ పెట్టేసరికి రష్యా ఏం చేశాడు, మళ్ళీ రేట్ నార్మల్ పట్టుకొచ్చేసాడు. రష్యా మనకి ఏదో ఫేవర్ గా చేయటం కాదు, దాని అవసరం కూడా. నిజం చెప్పాలంటే హెల్ప్ చేస్తూనే ఉంటుంది, గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. కానీ అది ఎందుకంటే జరిగే ఈ ఎంటైర్ జియో పొలిటికల్ స్కోప్ లో రష్యాకి మనకి ఫ్రెండ్ గా ఉండాల్సిన సిచ్యువేషన్స్, అనివార్యమైన పరిస్థితి, అట్లాంటి పరిస్థితి. కరెక్ట్. చైనాతో కూడా బై అండ్ లార్జ్ అటువంటిది. కానీ చైనాతో బార్డర్ విషయాల్లో మనకి డిఫరెన్సెస్ వస్తూనే ఉన్నాయి, రైట్? సో ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ అనేది ఏంటి, ఎనర్జీ ఏదోనో మా నుంచి తీసుకోవచ్చు కదా, అది వాళ్ళ పిచ్. సో మనం ఏమంటున్నాం, చూద్దాం అది అన్నట్టు అన్నాం. ట్రంప్ ఏమంటాడు, అది $500 బిలియన్ ఎట్లా ఒకట్లా చేయండి అంటారు. మనం ఏమన్నాం, మనం ఏమి స్టేట్మెంట్ ఇవ్వాలా, వీ విల్ కన్సిడర్ అన్నట్టు అన్నాం. మనము ఎట్ మ్యాక్స్ ఏం చేస్తామంటే, మనమైనా వాళ్ళైనా ఏం చేస్తామంటే, మనకి ఇప్పుడు సెమీ కండక్టర్ టెక్నాలజీ చేయాలంటే టెక్నాలజీ మన దగ్గర లేదు, మన రీసెర్చ్ మీద ఎక్కువ డబ్బులు పెట్టలేదు. సో మోస్ట్ లైక్లీ ఏం చేస్తాం, యూఎస్ నుంచి ఆ టెక్నాలజీ కోసం కొంచెం ఖర్చులు ఎనివే పెట్టాలి. సో ఇప్పుడు వాళ్ళ పిచ్ ఏముంటుంది, ఇది మీరు పిచ్ అంటే తెలుగు పిచ్చి కాదు, వాళ్ళ పిచ్ ఏముంటుంది, యూరోప్ నుంచి తీసుకోవడం కాదు, చైనా నుంచి తీసుకోవడం కాదు, ఆ టెక్నాలజీ డబ్బులు ఏదో మాకు ఇవ్వచ్చు కదా, అట్లాగే మీ నుంచి మేము సెమీ కండక్టర్స్ కొనుక్కుంటాం. ఆ సెమీ కండక్టర్ తయారయ్యే మీరు ఈ ర్యామ్స్ ఉన్న జీపీయూ ప్రాసెస్ ఉన్న మా నుంచి మళ్ళీ తీసుకోవచ్చు కదా. సో ఇట్లా బైలేటరల్గానే ఉంటుంది. నా ఉద్దేశంలో ప్రస్తుతానికి ఏమి మనం $100 బిలియన్ కమిట్ చేసే పరిస్థితులు లేము. ఇది ట్రంప్ ఏంటి లోకల్ పొలిటిక్స్లో వాడుకునేది ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఎంఓయూస్, డావోస్ సమిట్ కూడా చూస్తాం, ఇక్కడ మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇన్ని లక్షల కోట్లకు సైన్ చేస్తారు అంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అన్ని అవి మెటీరియలైజ్ అవ్వవు. కొన్ని మెటీరియలైజ్ అవుతాయి, కొన్ని పుల్ బ్యాక్ అవుతాయి, కొన్ని నడుస్తాయి. సో అందుకని ఇది కూడా అటువంటిదే. పొలిటికల్గా యూఎస్ చూపించుకుంటుంది, ఇండియా మాట వెంటనే చూపిస్తుంది. కానీ భారత్ ఏం చేస్తున్నది, వీఆర్ సేయింగ్ దట్ నో వీఆర్ స్టిల్ మల్టీపోలర్, అందరితో ఉంటున్నాం, విచ్ ఇస్ ద రైట్ అప్రోచ్. ఇప్పుడు మయన్మార్ అధ్యక్షులు ఎవరైతే మొన్న మే 30 నుంచి నిన్నటి వరకు భారత్లో పర్యటన జరిపారు, మనకు ఈ సరిహద్దు వివాదాలు ఉన్న నేపథ్యంలో మయన్మార్ అధ్యక్షుడి పర్యటన భారత్కు ఏ విధంగా ఉపయోగపడబోతుంది, ఈ సరిహద్దు వివాదాల్లో కానీ దీంట్లో కానీ? దీంట్లో మెయిన్గా మనం ఏం చూడాలంటే, భారత్ బార్డర్ స్టేట్స్ ఏమున్నాయో చాలా మటుకు మొన్న వచ్చిన ఆ ప్రెసిడెంట్ ఆంగ్ లెంగ్ ఆయన కంట్రోల్ లేదు అన్ఫార్చునేట్లీ, రైట్? మయన్మార్ ల్యాండ్ మాస్లో 25 to 30% మాత్రమే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. మిగతా ఆల్మోస్ట్ 70% ల్యాండ్ మాస్ మొత్తం కూడా రెబెల్ గ్రూప్స్ కంట్రోల్ చేస్తున్నారు, ఆర్ కంటెస్టెడ్ ఉన్నాయి, అంటే యుద్ధం జరుగుతుంది ఇద్దరి మధ్యలో, ఎవరిదో తేలట్లేదు. అది మనకున్న బార్డర్ ఏరియా, నార్త్ ఈస్ట్ బార్డర్ ఏరియా అంతా మెజారిటీ అది రెబెల్ కంట్రోల్లోనే ఉంది. రకరకాల ఆర్మీలు ఇవి ఉన్నాయి, ఫ్యాక్షన్స్ ఉన్నాయి, అందుకని అక్కడ మనకి ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈయన ఇక్కడ రావడం వల్ల ఏమైంది, ఒక 25 to 30% ల్యాండ్ కంట్రోల్ చేసే అతను వచ్చేసరికి మనం ఆయన ప్రెసిడెంట్గా రికగ్నైజ్ చేయడం ఆయనకు ఒక బూస్ట్, దట్ ఓకే నన్ను రికగ్నైజ్ చేశారని. ఇంకోటి ఆయన ఎట్లా వచ్చారు పవర్లోకి, ఎట్లా వచ్చారంటే ఇంతకు ముందర డెమోక్రటిక్గా ఎలక్ట్ అయినటువంటి ఆంగ్ సాన్ సూకీని ఔస్టర్ చేసి ఆమెను ఇంప్రిజన్ చేసేసి అప్పుడు మిలిటరీ కంట్రోల్లో పెట్టుకొని తర్వాత మొన్న ఎలక్షన్స్ పెట్టుకొని ఎలక్షన్స్లో గెలిచారు ఈయన. సో ఎసెన్షియల్లీ దానివల్ల ఏమవుతుంది, ఇన్వాలిడేట్ అవుతుంది. మీరు డెమోక్రటిక్ ఎలక్టెడ్ కాదు, మీరు బలవంతంగా లాక్కున్నారు. కానీ మన వైపు నుంచి ఏం చేస్తాం, నో వి అగ్రీ దట్ యువర్ ఎలక్షన్స్ వాస్ వ్యాలిడ్ అన్నట్టు మనం అన్నాం. సో ఇదొక ఆస్పెక్ట్, ఆయనకు ఒక బెనిఫిట్ అది.
రెండోది ఏంటి, అక్కడ ఆంగ్లేంకి ఉండే ఇష్యూ ఏంటి, చైనా హెల్ప్ చాలా కావాలి. బట్ చైనా ఏం చేస్తుంది, రెబెల్స్కి హెల్ప్ చేస్తుంది, వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే రెబెల్ కంట్రోల్ ఉన్న ఏరియాలో కూడా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. జంటా కంట్రోల్, జంటా అంటే ఇప్పుడు కరెంట్గా ఉండే మిలిటరీ జంటా, వీళ్ళు ఉండేది కూడా న్యాపిడావ్ ఏరియా, వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర కూడా మినరల్స్ ఉన్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. అవన్నీ చైనీస్ సెమీకండక్టర్ బిజినెస్ కావాలి. సో అందుకని ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది. ఎవరు మళ్ళీ మనకి అగేన్స్ట్ అవుతారని ఇద్దరికి సపోర్ట్ చేసి ఇద్దరికి వెపన్స్, ట్రైనింగ్, ఇంటెలిజెన్స్ ఇచ్చి చేస్తుంది. సో అది చేస్తుంది. సో అదొక ప్రాబ్లం చైనాతో. సో చైనా నుంచి ఈ సెమీ కండక్టర్స్ కోసం బిజినెస్ కావాలి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి సపోర్ట్ కావాలన్నా, లేకపోతే క్రాస్ బార్డర్ టెర్రరిజం కంట్రోల్ అవ్వాలన్నా భారతే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చైనా బార్డర్తో అంత ఇష్యూ లేదు, ఇటువైపే ఉంది. ఇంకోటి మనకి ఒక ట్రైలేటరల్ హైవే అని అంటారు. మన నార్త్ ఈస్ట్ వైపు నుంచి మయాన్మార్ మీదుగా థాయిలాండ్ మీద దాకా వెళ్ళాలి. ఇంకోటి సిత్వే పోర్ట్ అని పెడుతున్నారు అక్కడ ఆ ఏరియాలో. దానికి మనకి యాక్సెస్ కావాలి. సో ఇటువైపు చాబహార్ ఉన్నట్టు మనకి అటువైపు ఆ పోర్ట్ యాక్సెస్ కూడా చాలా అవసరం మనకి, రైట్? సో ఇది కూడా ఏంటి, మయాన్మార్ గవర్నమెంట్ మనతో కొంచెం నీట్గా నెగోసియేషన్స్ చేస్తే జరుగుతుంది. సో అదొక నెగోసియేషన్ ఆస్పెక్ట్ జరిగింది. ఇంకోటి బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్లో చాలా ట్రైనింగ్స్ జరుగుతున్నాయి, మన ఇన్సర్జెన్సీకి ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. మనం అది ఎందుకు కంట్రోల్ చేయడం, మయాన్మార్ టెరిటరీ లోపల ఉంది. సో అది ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ కూడా అన్నారు దట్ మేము మా వైపు నుంచి ఎటువంటి ఇన్సర్జెన్సీ మీద జరగడానికి మేమైతే ఒప్పుకోము, మాకు అవకాశం వస్తే మేము ఒపోజ్ చేస్తామని కూడా అన్నారు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్ డెఫినెట్లీ, అది కూడా ఒక మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ వచ్చినప్పటి నుంచి అక్కడ డ్రగ్ కల్టివేషన్, పాపీ కల్టివేషన్ బాగా తగ్గిపోయింది. తాలిబాన్ దాన్ని వ్యతిరేకిస్తుంది. సో న్యాచురల్గా ఏమవుతుంది, ఈ మణిపూర్ అండ్ మయాన్మార్ బెల్ట్ అంత ఏముందో అక్కడ బాగా ఈ డ్రగ్స్ బాగా పెరుగుతాయి. సో అక్కడ పాపీ కల్టివేషన్ చేస్తున్నారు. అండ్ ఆ డ్రగ్ ట్రేడ్ వల్ల మనకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అండ్ ఆ డ్రగ్ మనీ మీదనే ఈ ఇల్లీగల్ వెపన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి హీ హాస్ కమ్ అండ్ సెడ్ దట్ ఇది కూడా మేము ఫిగర్ అవుట్ చేద్దాం, వర్కౌట్ చేద్దాం అని అన్నారు. సో ఓవరాల్ ఇవన్నీ కూడా ఇన్ అ వే మనకంటే కూడా ఆయన పవర్ని వ్యాలిడేట్ చేసినట్టు అవుతుంది. మనకు వచ్చేసరికి కూడా ఎక్స్ట్రా సపోర్ట్ మనకి ఈ వాళ్ళ ఇన్సర్జెన్సీని కాదు, మన నార్త్ ఈస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మయాన్మార్ వాళ్ళు మనతో పాటు చేయగలపడం ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అలాగే ఈ మధ్య నేపాల్ సరిహద్దు వివాదం మీద కూడా మనం ఒక స్టేట్మెంట్ చూసాం. నేపాల్కు భారత్ మధ్య చర్చలు జరగడము, తర్వాత దాన్ని యుఎస్, చైనా, యూకే, చైనా భాగస్వామ్యంతో దాన్ని పరిష్కరించుకుందాము ఆ సరిహద్దు వివాదాన్ని అనే ఒక ప్రతిపాదనను వచ్చింది. బట్ అంతలోనే దాని మీద చాలా ఇది వచ్చింది, ఏమని అసలు చైనాని దీంట్లో ఇంక్లూడ్ చేయడం ఏంది అనే ఒక విమర్శ కూడా వచ్చింది. సో నిజంగానే ఈ నేపాల్తో మనది సరిహద్దు వివాదం ఇప్పుడు ప్రపోజ్ చేసిన ఏదైతే ఉందో దాని ప్రకారం అది క్లియర్ అవుతుందంటారా, లేకపోతే అది ఊరికే జస్ట్ ఒక ప్రాసెస్ లాగా అవుతుందంట? ఇది ప్యూర్లీ పొలిటికల్ స్టేట్మెంట్ అండి ఇది. ఎందుకంటే ఇది 1816 సుగాలి ట్రీటీ, అది ఆంగ్లో నేపాల్ వార్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నేపాల్కి జరిగిన యుద్ధంలో ఒరిజినల్గా రకరకాల ప్రిన్సీ స్టేట్స్ లాగా ఉండేది, మనలో కూడా అంటాం ప్రిన్సీ స్టేట్స్. సో వాళ్ళ వైపు ఏమైందో షా డైనాసిటీ వచ్చి నీట్గా మొత్తం అంటే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ గెయిన్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సైలెంట్గా గమ్మున ఉన్నారు. తర్వాత వాళ్ళు ఉత్తరాఖండ్ ప్లెయిన్స్లోకి దిగడం మొదలు పెట్టారు. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు క్లారిటీతో ఏముంది, ఆ కొండ ప్రాంతాలు మనకు అక్కర్లా. అదే మనకి నార్త్ ఈస్ట్ కూడా అదే ఇష్యూ అయింది. వాళ్ళు ఏం చేశారంటే కొండ ప్రాంతాలు మాకు అక్కర్లే, మీద నడుపుకొని అన్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళు చాలా ఇన్సర్జెన్సీ మూవ్మెంట్స్ వస్తున్నాయి. ప్లస్ వాళ్ళు ఇన్నర్ లైన్ పర్మిట్ పెట్టారు, మన వాళ్ళు అక్కడ వెళ్ళడానికి లేకుండా, సాధు సంతులు అక్కడ తిరగడానికి లేకుండా ఇవన్నీ పర్మిట్లు పెట్టారు. కానీ నేపాల్ వాళ్ళు దిగేసరికి యుద్ధం జరిగింది. తర్వాత ఫైనల్గా 1816లో పీస్ ట్రీటీ పెట్టుకున్నారు, సుగాలి ట్రీటీ అంటారు. దాంట్లో ఏమన్నారు, మెజారిటీ ఆఫ్ ద బార్డర్ క్లారిటీ ఉంది, నదులతోనూ కొండలతోనూ క్లారిటీ ఉంది. వాళ్ళ ఈ నేపాల్కి వెస్ట్ సైడ్, అంటే మనకి అటువైపు ఉండే ఈస్ట్ సైడ్, ఉత్తరాఖండ్లో ఈస్ట్ సైడ్ ఏమన్నారంటే కాళీ నది ఉంది. సో సుగాలి ట్రీటీలో ఏమన్నారు, కాళీ నదికి ఉండే ఈస్టర్న్ సైడ్ అంతా మీ నేపాల్, ఇది వెస్ట్ సైడ్ అంతా భారత్, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు. దాంట్లో ఓకే అని ఒప్పుకున్నారు. సడన్గా 1818లో వాళ్ళకున్న దర్బార్కి ఒక డౌట్ వచ్చి మీరు కాళీ నది అన్నారు, కానీ కాళీ నది అటువైపు ఇంకోటి ఉంది, ఒక చిన్న చెరువు అంటే ఒక స్ట్రీమ్ ఆఫ్ రివర్ లాంటిది ఉంది, అక్కడ దాకా మొత్తం మందే కదా, అప్పుడు లింప్యుదార, కాలాపాని, లిపులేకి 3 మాది కదా అన్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అన్నారు అట్లా కాదు, మీరు కాళీ నది అని పేరు ఎందుకు వచ్చిందంటే కాలాపాని అనే ఏరియా వల్ల వచ్చింది, అక్కడ నీళ్ళంతా స్ప్రింగ్స్ వల్ల రాళ్ళ వల్ల నల్లగా ఉంటుంది కాబట్టి కాలాపాని అన్నాం, అది ఆరిజిన్ అన్నారు. సో ఓకే ఫైన్ అని చెప్పి ఊరుకున్నారు. తర్వాత 1800s పోయింది, 1950 ఇవన్నీ దాటాయి, ఇండిపెండెన్స్ వచ్చింది, ఇంటిగ్రేషన్స్ జరిగాయి, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఫైనల్గా రీసెంట్ టైమ్స్లో కేపీ శర్మ వాళ్ళు మళ్ళీ పట్టుకున్నారు, కమ్యూనిస్ట్ అతను పట్టుకొని ఏమన్నారు, మాకు లిపులేక్ పాస్ మాది అండ్ ఈ ఏరియా అంతా మాది, ఉత్తరాఖండ్లో పితోరాగర్ మాది, ఇవంతా ఎందుకంటే ఇది కాళీ నది అక్కడి నుంచి ఉంది కాబట్టి ఇది మాది అని రేజ్ చేశాడు. అప్పుడు చైనా ఏం చేసింది, చైనా సైలెంట్గా ఉంది, వీళ్ళు కూడా చైనీస్ సపోర్ట్ కూడా తీసుకుని చైనా అవునవును కరెక్టే అన్నట్టు అంది, కానీ సైలెంట్గా ఉంది. ఎందుకు సైలెంట్గా ఉందంటే
నేపాల్ ఏమంది, బ్రిటిష్ వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి అక్కడ దాకా మాది అన్నారు కాబట్టి, అటువంటిదే మనకి భారత్కి చైనా కూడా ఒక డిస్కషన్ ఉంది. మెక్మాన్ లైన్ ఉంది, మెక్మాన్ లైన్ అటు పక్కన మీది ఇటు పక్కన మాది, బ్రిటిష్ వాళ్ళు గీసారంటే చైనా బ్రిటిష్ లేదేం లేదు, మాకేం సంబంధం లేదు, ఇదంతా మాదన్నట్టు అంటారు. సో ఇప్పుడు ఏముంది, చైనా ఓపెన్గా అది సపోర్ట్ చేస్తే మరి వాళ్ళు కూడా మన మెక్మాన్ లైన్ది అగ్రీ అవ్వాలి, వాళ్ళు మళ్ళీ వెనకాలకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళు ఈ విషయంలో స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో చైనా అనేది అనటం ముత్తునే అది రెచ్చగొట్టడం. యూకే అని వాళ్ళు ఎందుకు అన్నారు, వాళ్ళు ఏమంటారు, యూకే వాళ్ళు రాసింది కదా యూకేని పిలుద్దామన్నారు. అట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని పిలవాలి. అవును, మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఓన్ చేసేది ఒక ఇండియన్ ఓన్ చేస్తున్నాడు, మరి అట్లయితే మళ్ళీ ఇండియన్ కూర్చోబెడతారు, అంతే కదా. సో ఎసెన్షియల్ ఇక్కడ ఏంటంటే ఇది సేమ్, ఇది నా అభిప్రాయం, ఇది యూఎస్ ప్లేబుక్. పాకిస్తాన్ కూడా యూఎస్ ఏమంటుందంటే, భారత్ ఏమంటుంది, కశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అనేది భారత్కి పాకిస్తాన్, ఇట్ ఇస్ బైలేటరల్. అట్లాగే నేపాల్లో ఏం ఇష్యూస్ ఉన్నాయి, మాకు నేపాల్ మధ్యలో మా విషయాలు. యూఎస్ ఏమంటుంది పాకిస్తాన్కి వెళ్ళి, ప్రతిసారి నువ్వు ఇంటర్నేషనల్స్ చేయి, యునైటెడ్ నేషన్స్ అని చెప్పు, ప్లెబిసైట్ అని చెప్పు, దానివల్ల నీకు స్ట్రెంత్ వస్తుంది అంటారు. సేమ్ అదే మళ్ళీ బాలెన్ షాకి ఐడియా ఇచ్చినట్టుంది, దాన్ని నువ్వు కూడా ఇది ఇంటర్నేషనలైజ్ చేయి, అది భారత్కి నచ్చదు, నువ్వు అను అని చెప్పి వాళ్ళు ఆయన చేత మోస్ట్లీ అనిపించారు. దీనివల్ల న్యాచురల్గా ఆల్రెడీ ఉన్న ఇష్యూస్ ఆల్రెడీ ఆయనకి అగేన్స్ట్ ఇప్పుడు అవుతున్నది. అవును, దానిపైన మొన్న ఏదో చాలా పోటుగాడు అన్నట్టు ఆయన వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళి, వాళ్ళే కాదు మనం కూడా భారత్ని ఆక్రమించుకున్నాం ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నారు, ఏదో స్ట్రెంత్ చూపించుకుంటున్నానంటే దానివల్ల మొత్తం నరేటివ్ రివర్స్ అయ్యి తిరగబడ్డారు, చాలా తిరగబడ్డారు. ఎందుకంటే ఇన్నాళ్ళు నేపాల్ ఏమంటుంది, వీఆర్ గుడ్ బాయ్స్, భారత్ వచ్చి ఆక్యుపై చేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైంది, మేము ఆక్యుపై చేస్తున్నాం అనేసరికి మోరల్ హై గ్రౌండ్ పోయింది వాళ్ళకి. సో ఇప్పుడు బాలెన్ షాకి ఆల్రెడీ ట్రేడ్ టారిఫ్స్ వల్ల, బార్డర్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఆల్రెడీ చాలా వ్యతిరేకత ఉంది. మొన్న ఒక యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ అని చేశారు రోడ్ సైడ్ వెండర్స్ మీద, పోలీసులు అక్కడి నుంచి సామాన్లు దొంగలించకుండా వెళ్ళిపోవడాలు ఇవన్నీ చేశారు. ఆల్రెడీ దాని మీద చాలా బ్యాక్లాష్ వచ్చింది. ఇప్పుడు నేను మొన్నటి నుంచి మొదలైంది బాలెన్ షా స్టెప్ డౌన్, ఇవన్నీ మొదలయ్యేసరికి వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేయించాడు. ఓకే, సో సో ఇంతకు ముందు కేపీ శర్మ ఓలీ మీద కూడా అదే అన్నారు కదా, జెన్జీ లాఠీ చార్జ్ చేశారు, ఇవి చేశారు. ఇప్పుడు మళ్ళీ బాలెన్ షా అదే పని చేస్తున్నాడు. సో బాలెన్ షా ఓవరాల్ ఇమేజ్ మొత్తం కొలాప్స్ అయ్యే పొజిషన్లోకి వెళ్ళిపోతున్నది. దానివల్లనే వాళ్ళ పార్టీ చీఫ్, విచ్ ఇస్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ వాళ్ళ చీఫ్ రబీ లమిచాని అని అతను 5 day విజిట్కి ఫైనల్గా భారత్కు వచ్చి ఇక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో కూడా కలిశారు. మోస్ట్లీ రిలేటింగ్ క్రాస్ బార్డర్ ఇష్యూస్, ఏమంటారు కాంట్రఫీట్ మనీ గురించి, ఇలా ట్రాఫికింగ్ గురించి, క్యాటిల్ స్లాటర్, క్యాటిల్ ఇల్లీగల్ ట్రేడ్ గురించి ఇవన్నీ కూడా. అండ్ ఈ లష్కర్ వాళ్ళు, హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళందరూ నేపాల్ నుంచి వస్తుంటారు. దాని గురించి హోమ్ మినిస్టర్ గారిని కలిశారు. లిపులేక్ బాలెన్ షా మాట్లాడలేదన్నారు కాబట్టి మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్జీ ఆయనతో మాట్లాడారు ఆ విషయం మీద. అండ్ దాంతోపాటు నితిన్ నబీన్జీ బీజేపీ చీఫ్తో కూడా ఆర్ఎస్పీకి బీజేపీ పార్టీకి మధ్యలో అండర్స్టాండింగ్ లాగా కూడా కలిశారు. ప్లస్ మోదీజీని కూడా కలిశారు ఆయన. సో ఎసెన్షియల్లీ బాలెన్ షా కాదనేది ఆ పార్టీ చీఫ్, ఆయన కంటే సుపీరియర్ వచ్చి మనతో కలిసినట్టు అయింది. సో ఒక నేపాల్తో మళ్ళీ రిలేషన్స్ని రిపేర్ చేసే ప్రయత్నాలు ఇప్పుడు మళ్ళీ మొదలయ్యాయి. ఈ రుద్రం 2 మిసైల్ని మన జూన్ 2వ తేదీన మనం ప్రయోగించాం. అసలు ఏంటి ఈ రుద్రం 2 మిసైల్ని, దాని ఎలాంటి సాంకేతికత మనకు అందనుంది, దానివల్ల ఐ మీన్ టెక్నాలజికల్గా ఎలా ఉపయోగపడుతుంది అది? సో ఇట్స్ అ గ్రేట్ డెవలప్మెంట్. ఆల్రెడీ ఈ నెలలోనే జరిగిన ఇంకో గ్రేట్ డెవలప్మెంట్, ఇది బ్రాహ్మోస్ని మనం మళ్ళీ వియత్నాంకి సెల్ చేసాం ఆల్మోస్ట్ $650 million అనుకో. సో ఇప్పుడు వియత్నాంకి ఫిలిప్పీన్స్ ఇద్దరి దగ్గర బ్రాహ్మోస్ ఉంది. ఇప్పుడు ఇండోనేషియా కూడా బ్రాహ్మోస్ వైపు వస్తున్నది, రైట్. సో బ్రాహ్మోస్ ఉంటే ఎసెన్షియల్గా థ్రెట్ అనేది చైనాకి, రైట్. సో చైనా అది కొంచెం కన్సర్న్డ్గా ఉంది, ఏంటి వీళ్ళందరూ బ్రాహ్మోస్లు కొనిస్తున్నారు ఏంటి అని. సో అది జరుగుతుండగానే ఇప్పుడు రుద్రం 2 అన్నారు. ఇప్పుడు రుద్రం 1 అనేది, రుద్రం 2 అనేది అది ఎసెన్షియల్లీ రుద్రం 2 ఇస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రుద్రం 1. రుద్రం 1 అనేది ఏంటంటే సూఖాయ్ SU, మనకి ఇది రష్యా నుంచి కొనుక్కున్న ఈ జెట్స్ మీద, వాటి మీద మనం ఫిట్ చేసి అది ఏంటంటే అది ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్. సో ఎసెన్షియలీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇప్పుడు పాకిస్తాన్ మనం ఇది చూస్తున్నాం, ఇరాన్ US వార్లోను భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో కూడా మిసైల్స్ వెళ్తుంటే మన ఈ రామాయణంలో చూసినట్టు ఇట్లా డొయ్యని ఒక బాణం వెళ్తుంది, ఇంకో బాణం వెళ్తుంది, గాల్లో కొడుతుంటాయి, కరెక్ట్, రైట్. సో సినిమాల్లో ఏదో అట్లా వేస్తున్నట్టు చూపిస్తారు కదా, ఇన్ రియాలిటీ అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ ఏం చేస్తుంది, ఒకళ్ళు లాంచ్ చేసిన వెంటనే శాటిలైట్ ద్వారా ఏదో లాంచ్ అయింది, దాని ట్రైజెక్టరీ ఏంటి, ఈ పాత్లో వస్తున్నది, ఈ పాత్లో వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మనం ఇటు ఇంటర్సెప్ట్ చేసి అది పీల్ చేయాలి. ఇది మనం సింధూర్ అప్పుడు చాలా చూసాం, మన వైపు చాలా ఎఫెక్టివ్గా జరిగింది. దానికి S-400 ఇవన్నీ కూడా. సో S-400 ఏం చేస్తుంది, S-400 ల్యాండ్ మీద ఉంది, ల్యాండ్ నుంచి అది ఇట్లాంటి మిసైల్స్ వచ్చేవన్నీ టార్గెట్ చేసి కొడుతుంది. రుద్రం 2 ఏం చేస్తుంది, దానికి ఆపోజిట్ చేస్తుంది. ఆపోజిట్ ఏం చేస్తుంది, పాకిస్తాన్ వాళ్ళ దగ్గర, చైనా వాళ్ళ దగ్గర కూడా మనలాగే S-400 లాగా సిస్టమ్స్ ఉంటాయి. మనం లాంచ్ చేసే మిసైల్స్ని అవి ట్రాక్ చేసే సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ని మనం గాల్లో నుంచి డిటెక్ట్ చేసి ఆ రెడార్ ఎటువంటి రేడియేషన్స్ వస్తున్నాయో అవన్నీ ట్రాక్ చేసి దాన్ని వెళ్ళి కొట్టడం. దాన్ని వెళ్ళి కొట్టిన మరుక్షణం ఏమవుతుంది, అప్పుడు మన మిసైల్స్ ఈజీగా పాసింగ్ అవుతాయి. సో రుద్రం 1 అప్పుడు రేంజ్ ఇంకొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు రేంజ్ ఆల్మోస్ట్ 300 kilometers రేంజ్. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు మన దగ్గర వచ్చిన అదొక అడ్వాంటేజ్. చాలా సందర్భాలు ఏమంటారంటే మన వాళ్ళు బార్డర్ దాటకుండా కూడా
ఒక 300 కిలోమీటర్స్ లోపల దాకా ఇక్కడ నుంచి ఏం చేసి కొట్టామంటారు. ప్రెసిషన్ స్ట్రైక్స్, ఎస్ అబ్సల్యూట్ ప్రెసిషన్ స్ట్రైక్స్. సో అదే ఇది కూడా ప్రెసిషన్ స్ట్రైక్. సో 300 కిలోమీటర్ లోపల ఉన్న ఒక రేడార్ సిస్టమ్, ఎంత చిన్న చిన్నగా ఉంటాయి ఆ హైట్ నుంచి. సో చిన్న చిన్న రేడార్ సిస్టమ్స్ని కూడా అంటే ఆ పర్స్పెక్టివ్లో చూస్తే ప్రెసిషన్తో కొట్టడం. రుద్రం 1 ఏం చేసింది, అది ఆల్మోస్ట్ మాక్ టూ అంటే మాక్ 1 అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత స్పీడ్లో, ఐ థింక్ 300 మీటర్స్ పర్ సెకండ్ ఏదో అంటారు కదా స్కూళ్ళలో చెప్తున్నారు. అవునవును. సో మాక్ 1 అదైతే మాక్ 2 అంటే సౌండ్ కంటే 2 స్పీడ్లో వెళ్తుంది. ఇప్పుడు రుద్రం 2 మాక్ 5.5 దగ్గర ఉంది. అంటే సౌండ్ కంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడే దాంట్లో ఈ వాయిస్ మీకు చేరే దాని లోపల దానికి 5.5 స్పీడ్లో వెళ్ళి అక్కడ కొడుతుంది. అదొకటి. రెండోది రుద్రం 1 ఏంటంటే కొట్టిన వెంటనే ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇది అట్లా కాదు. ఇది ఏం చేస్తుందంటే ఇది పెనెట్రేట్ చేసి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అక్కడ కూడా మనం ఏమని విన్నామంటే చిన్న చిన్న ఎయిర్ వెంట్స్ ఉన్నాయి, వాళ్ళు న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయని చెప్పి ఇది మరి కంప్లీట్గా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ చాలా మంది చెప్తున్నది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర అండర్ గ్రౌండ్ మిసైల్ స్టోరేజెస్ ఉంటే, న్యూక్లియర్ మిసైల్ స్టోరేజెస్ ఉంటే చిన్న చిన్న ఎయిర్ వెంట్స్ నుంచి మనం ట్రాక్ చేసి మిసైల్ ని లోపల దాకా పంపించి కిందకి వెళ్ళి డెటోనేట్ అయింది. ఇన్ఫాక్ట్ ఇరాన్ వారు కూడా అంతే చేస్తున్నారు. ఇప్పుడు కొత్త స్ట్రాటజీ అది. మిసైల్స్ అయితే పైన బెటరు, అండర్ గ్రౌండ్ చాలా లోపలికి పెడతారు. లాంచ్ చేసేటప్పుడు పైన ఒక డోర్ని ఓపెన్ చేసి షూట్ చేస్తారు. సో అందుకని ఇప్పుడు ఇంపాక్ట్ మీద పేలితే లాభం లేదు, డోర్ని పేలిస్తే లాభం లేదు. సో ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యి లోపలికి దిగి లోపల దాకా వెళ్ళిన తర్వాత పేలాలి. సో అది రుద్రం 2 చేస్తుంది. రుద్రం 1 అది అప్పట్లో చేసేది కాదు. అండ్ ఇప్పుడు ప్రెసిషన్తో కొడుతుంది. సో దిస్ పర్ఫెక్ట్ గా. సో ఇన్ఫాక్ట్ మనం సింధూర్ 2 చూసినప్పుడు ఎక్కడ సివిలియన్ క్యాజువాలిటీస్ లేదు. అన్ని దాడులు జరిగినా కూడా సివిలియన్ క్యాజువాలిటీస్ జరగలేదు. వాళ్ళు పాకిస్తాన్ అని సివిలియన్స్ వైపు వచ్చాయి, గురుద్వారాల మీద దగ్గర, ఇళ్ల మీద దగ్గర, మనం ఎక్కడ అటువంటి రిపోర్ట్స్ రాలే. కరెక్ట్గా పాయింట్ చూసి కొట్టాం. సో అది మనం టార్గెటెడ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని టార్గెట్ చేస్తే ఇది ఆ రెడార్ సిస్టమ్స్ని టార్గెట్ చేస్తుంది. సో దిస్ అ గ్రేట్ మూవ్. ఇది కూడా ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మనకు కూడా ట్రేడ్లో ఎవెన్చువల్లీ ఎండ్ ఆఫ్ ద డే బ్రాహ్మోస్ లాగానే ఇవి కూడా నెక్స్ట్ టైం మన పాకిస్తాన్ మీద వాడి డెఫినెట్గా చూపించినప్పుడు ఇది కూడా మంచిగా సెల్ అవుతుంది మనకి. ఆదిత్య గారు, ఈ అమెరికా హౌస్ మొన్న ఒక పవర్ రిజల్యూషన్ ఒకటి తయారు చేసింది. అంటే ఇక పైన ఇరాన్ విషయంలో అమెరికా యుద్ధం చేయాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలనేది ఆ రిజల్యూషన్. ఆ రిజల్యూషన్ను వీటో చేసే అధికారం నాకు తెలిసి ప్రెసిడెంట్కి ఉంటుంది అనుకుంటా, యాజ్ పర్ మై నాలెడ్జ్. సో దీనివల్ల ఏమైనా యుద్ధం ముగిసే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ అమెరికా దీన్ని ఒక రిజల్యూషన్ తయారు చేయడము, ఫర్దర్ యుద్ధానికి పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం అనేది అమెరికా యుద్ధాన్ని ముగించబోతుందన్న సంకేతంగా మనం భావించవచ్చా? రైట్. సో యాక్చువల్గా వార్ పవర్స్ రిజల్యూషన్ యాక్ట్ యూఎస్లో ఏమంటుందంటే ప్రెసిడెంట్ ఏమన్నా యుద్ధం తనకు తాను యూనిలేటర్గా చేసినా కూడా 60 రోజులు ఎంతో అంటే 60 రోజులు మాత్రమే తను చేయొచ్చు. దాని అంటే 60 రోజులు మాత్రమే కూడా కాదు, 60 రోజుల లోపల కాంగ్రెస్ ఒప్పించుకుంటే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే ఆపేయాలి. సో ఫిబ్రవరి 28 మొదలైంది కాబట్టి ఏప్రిల్ 28 ఆర్ ఏప్రిల్ 30 కల్లా అది క్లోజ్ అయిపోయింది. అవును. సో అప్పుడు టెక్నికల్ మీరు చూస్తే అప్పటి నుంచి సీజ్ అవును 10 days అన్నారు, మళ్ళీ ఇప్పుడు 60 daysకి వచ్చారు. అది కరెక్ట్. అది ఎక్స్టెండ్ అవ్వాలి, ఎందుకంటే కాంగ్రెస్ ఒప్పుకోలేదు కదా. కాంగ్రెస్ ఎందుకు ఒప్పుకోవాలంటే బడ్జెట్ అనేది ఏది ఉన్నా కూడా ఒక ట్యాప్ లాగా ఓపెన్ చేయాలంటే కాంగ్రెస్ మన దగ్గర కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ కానీ వాళ్ళ దగ్గర కాంగ్రెస్ రాజ్యసభ లాగా అంతే 2 హౌసెస్ లాగా. సో వాళ్ళు ఒప్పుకుంటే గానీ నీకు డబ్బులు రావు ఈ వార్ ఎఫర్ట్స్ కి. రైట్. సో దీనికి కూడా మధ్యలో ఇతను చేశారు, పీట్ హెగ్సెత్ వెళ్ళి పెంటగాన్కి నాకు డబ్బులు కావాలని చెప్పి ఆల్రెడీ అది పెట్టాడు. అది ఐ నీడ్ దీస్ మెనీ $1 billion ఇవన్నీ అడిగాడు, అంటే వార్ ముందుకెళ్తుంది అని. ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఓటింగ్ జరిగినప్పుడు డెమోక్రాట్సే కాదు 4-5 రిపబ్లికన్స్ కూడా డెమోక్రాట్స్తో పాటు వార్ ఆపేసే అని, ఐ థింక్ 215 మెంబర్స్ వాళ్ళు వార్ ఆపేసే అన్నారు. 208 మెంబర్స్ కాదు వార్ జరగాలన్నారు. మెజారిటీతో వార్ అనేది టెక్నికలీ ఆపాలి. కానీ ఇటువంటిది ఇంతకు ముందర జరిగినప్పుడు 2017 ఇప్పుడు యెమెన్ మీద అట్లా యూఎస్ దాడి చేసి అప్పుడు కూడా ట్రంప్ ఉన్న టైమే ఆయన హీ డిడ్ నాట్ కేర్, ఆయన వీటో చేసుకుంటూ చేసే పవర్ ఉంది చేశారు ఆయన ప్రెసిడెంట్కి. 2019లో కూడా అదే జరిగింది. 2019లో ఐ థింక్ ఇట్ వాజ్ ఆన్ 2019 ఇక్కడ ఇరాక్లోనే ఎక్కడ జరిగింది. అక్కడ కూడా మళ్ళీ అది చేసుకుంటూ పోయారు ఆయన. రైట్. ఎనీవే హీ వెంట్ ఆన్ ఒఫెన్సివ్. సో ఇప్పుడు ఫైనల్గా కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఒక డిఫరెన్స్ ఉందంటున్నారు. ఇంతకు ముందర వాళ్ళు చేసినటువంటి ఆ మెథడ్లో ప్రెసిడెంట్ డెస్క్ మీదకి వెళ్తుంది ఫైనల్ సైన్కి. ఈసారి డెస్క్ని బైపాస్ అయ్యింది, దానివల్ల ప్రెసిడెంట్కి ఆప్షన్ లేకుండా చేశారు. ఏదో ఒక కంకరెంట్ ఏదో ఒకటి జరిగింది అన్నారు. సో దాని ద్వారా ప్రెసిడెంట్ బైపాస్ చేశారు వాళ్ళు, ఎందుకంటే దే నో ట్రంప్ విల్ ఎనీవే ఇగ్నోర్ అని అంటున్నారు మరి లీగల్గా. బట్ ట్రంప్ గురించి తెలిసింది ఏంటంటే ఎనీవే చేస్తే సీజ్ ఫైర్ అంటూనే ఉన్నాడు, కానీ కొడుతూనే ఉన్నాడు. మొన్న ఒక మీడియా కూడా అడిగారు సీజ్ ఫైర్ అని ఇంకా దాడులు చేస్తున్నారు కదా అంటే ఆ ఊళ్ళల్లో అటువంటి దేశాలు సీజ్ ఫైర్ అంటే కొంచెం తక్కువ దాడి చేయటం అన్నాడు. మరి టూ మచ్. ఆ దేశాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మీ దేశాల మీద వర్తించదు కానీ ఇటువైపు ఈస్ట్ లో ఉన్న వాళ్ళ మీద మీరు చేయొచ్చు అది. సో ఇవన్నీ జరుగుతున్నాయి.
సో ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ వార్ ఒక ముగింపు వైపు ఎనివే వెళ్తున్నది, చాలా మటుకు తగ్గుతున్నది. ఇప్పుడు చిన్నగా రూమర్స్ కూడా కొన్ని ఏమొస్తున్నాయంటే ఇరాన్ హ్యాస్ ఆల్రెడీ అటైన్డ్ న్యూక్లియర్ కేపబిలిటీస్ అని ఒక రూమర్ లాగా వస్తున్నది. ఇంకా వ్యాలిడ్గా ఏం లేదు. యూఎస్ డెఫినెట్గా ఒప్పుకోదు. యూఎస్ ఒప్పుకుందంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఓడిపోయినట్టే. అది ఆపడానికే కదా ఇదంతా. కరెక్ట్. సో యుద్ధం చేసి వాళ్ళు స్పీడప్ చేసినట్టు అవుతుంది కదా. కానీ ఇప్పుడు వచ్చే టాక్స్ వస్తున్నాయి దట్ ఇరాన్ ఇస్ ఆల్రెడీ డెవలప్డ్. టైం చూసుకొని వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసినప్పుడు కంప్లీట్ ఈ వార్ ఎఫర్ట్ మొత్తం ఫెయిల్ అయిపోయినట్టు ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకని వాళ్ళు కూడా సబర్ ఆర్ నజర్ టైం కోసం వెయిట్ చేసి ఎక్స్ప్లోజన్ వాళ్ళు టెస్ట్ చేయడానికి రెడీ ఉన్నారని చెప్తున్నారు. సో బట్ ఎనీవే యుఎస్ గవర్నమెంట్ ఒప్పుకున్నది ఏంటంటే ఇప్పుడు వార్ షుడ్ నాట్ హ్యాపెన్ అని. ట్రంప్ ఏం తికమకలు పెడతాడు, ఎటువంటి వార్ చేస్తాడు, అది మనం వీ హావ్ టు సీ ముందు. థ్యాంక్ యూ ఆదిత్య గారు. నమస్తే. నమస్తే.